ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70%, రెండవ సంవత్సరం విద్యార్థులకు 83% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంటర్ తొలి ఏడాది ఫలితాల్లో 85% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలవగా 54% ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లాకు ఆఖరి స్థానం దక్కింది. ఇంటర్ రెండవ ఏడాది ఫలితాల్లో 93% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉండగా 73% ఉత్తీర్ణతతో అల్లూరి జిల్లాకు ఆఖరి స్థానంలో ఉంది. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇంటర్ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైటు results.bie.ap.gov.inలో చూసుకోవచ్చు. లేదంటే వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 955223000009కి హాయ్ మెసేజ్ చేసి నిమిషాల్లోనే పీడిఎఫ్ రూపంలో ఫలితాలు వస్తున్నాయి. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గతంలో ఫలితాలను వెల్లడించేందుకు ప్రత్యేక కార్యక్రమం హడావుడి చేయటం వల్ల కొన్నిసార్లు అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా విడుదలైన సందర్భాలున్నాయి. అయితే ఈ సంవత్సరం ఎటువంటి హడావుడి లేకుండా సరిగ్గా చెప్పిన సమయానికి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ తొలి ఏడాది ఫలితాల్లో 85% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 82% ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లాకు రెండవ స్థానం, 81% ఉత్తీర్ణతతో ఎన్టీఆర్ జిల్లాకు మూడవ స్థానం, 54% ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లాకు ఆఖరి స్థానం దక్కాయి. ఇంటర్ రెండవ ఏడాది ఫలితాల్లో 93% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉండగా 91% ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లాకు రెండవ స్థానం, 89% ఉత్తీర్ణతతో ఎన్టీఆర్ జిల్లాకు మూడవ స్థానం, 73% ఉత్తీర్ణతతో అల్లూరు జిల్లాకు ఆఖరి స్థానంలో ఉన్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం థియరీ, సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్, సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 28వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జిల్లా కేంద్రాలలో మాత్రమే నిర్వహిస్తామని ప్రకటించారు. సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించాలని సూచించారు. పారిశుద్ధ్యం, త్రాగునీటిపై మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నారాయణ సూచించారు. ఉదయం 6 గంటల నుంచే ఖచ్చితంగా క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ఆదేశించారు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం అవసరమైన స్వీపింగ్ మిషన్లు, ఇతర యంత్రాలను కొత్తగా కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ఏపీలోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, రీజనల్ డైరెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్లు ఉదయం 6 గంటల నుంచే ఖచ్చితంగా క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నారాయణ అన్నారు. డ్రైన్లు పూడిక తీత వెంటనే ప్రారంభించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. తాను కూడా మున్సిపాలిటీల్లో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేస్తానని స్పష్టం చేశారు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం అవసరమైన స్వీపింగ్ మిషన్లు, ఇతర యంత్రాలను కొత్తగా కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ఆరోగ్య కారణాలతో క్షేత్రస్థాయి పర్యటన చేయలేని అధికారులకు డైరెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు. మున్సిపల్ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయాల్సిన బాధ్యత ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. విశేషమైన చైత్ర పౌర్ణమి సందర్భంగా జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ భక్తులు విజయవంతంగా పూర్తి చేశారు. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటం వలన కోరిన కోరికలు తీరుతాయని దుర్గగుడి వేద పండితులు పేర్కొన్నారు. విశేషమైన చైత్ర పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి దిగువన ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద కొలువైన కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణను వేదమంత్రాల నడుమ వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కన్నుల పండుగగా సాగింది. ఘాట్ రోడ్డు మీదుగా ప్రారంభమైన గిరి ప్రదక్షిణ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. విశేషమైన చైత్ర పౌర్ణమి సందర్భంగా జగన్మాత నామస్మరణలతో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ భక్తులు విజయవంతంగా పూర్తి చేశారు. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటం వలన కోరిన కోరికలు తీరుతాయని దుర్గగుడి వేద పండితులు పేర్కొన్నారు.
పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమన్నారు. జగన్మాత కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా సకల శుభాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలను ఈ నెల 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. అంబేద్కర్ జయంతి వేడుకలను గ్రామాన నిర్వహిస్తామని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని తాము ప్రజలకు వివరిస్తామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తామని కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ అంబేద్కర్ను ఆయన రాజ్యాంగాన్ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్దేనని విమర్శించారు. విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ను ఆయన రాజ్యాంగాన్ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్దేనని విమర్శించారు. నెహ్రూ అయితే అంబేద్కర్ను ఓడించడానికి చాలా కుట్రలు చేశారని ఆరోపించారు. అధికారమే లక్ష్యంగా ఓట్ల రాజకీయం కోసం రాజ్యాంగానికి కాంగ్రెస్ సవరణలు చేసిందని డీకే అరుణ విమర్శించారు. మోదీ ప్రధానమంత్రి అయిన నాటి నుంచే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లారని డీకే అరుణ చెప్పారు. మోదీ చేసిన సవరణలు దేశహితం, ప్రజాహితం గురించే చేశారని తెలిపారు. కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసింది కాబట్టే ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని అన్నారు. దేశం అభివృద్ధి, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా మోదీ పాలన చేస్తున్నారని ఉద్ఘాటించారు. సమాజంలో అన్ని వర్గాల వారికి న్యాయం చేసేలా బీజేపీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని తెలిపారు. బీజేపీ కార్యశాల ద్వారా పార్టీ లక్ష్యాలు, అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు వివరించేలా శిక్షణ ఇస్తామని అన్నారు. రేపు సాయంత్రం అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేసి దీపాలు పెడతామని చెప్పారు. 14వ తేదీన అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. వాళ్ళ భారత దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన నాటి నుంచి నరేంద్ర మోదీ గారు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ప్రజల యొక్క హితం కోసం, దేశం యొక్క హితం కోసం సవరణలు చేశారు. అంటే దేశ ప్రజల హితం కోసం చేశారు, ఈ దేశం అభివృద్ధి కోసం చేశారు. మా పార్టీ యొక్క అధికారం కోసం ఏనాడు కూడా సవరణలు చేపట్టలేదు. ప్రజాహితం కోసం, దేశహితం కోసం చేసినటువంటి సవరణల పట్ల అపోలు సృష్టించి లబ్ధి పొందాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రయత్నం చేసిందో, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే వారికి గుణపాఠం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో అంబేద్కర్ గారి యొక్క జయంతి వేడుకల్లో అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో కార్యకర్తలంతా కూడా గ్రామాల్లో ఆ స్ఫూర్తిని నింపుకొని వారి లక్ష్యాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా, సమన్యాయం జరిగే విధంగా వారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా పొందుతున్నటువంటి ఫలాలను, ఆ ఫలాలను అందించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని
సహకార వ్యవస్థ ఉండబట్టే సమాజం ఇంత దూరం ప్రయాణించిందని, ఆ స్ఫూర్తిని దెబ్బతీసుంటే సామాజిక సంబంధాలు దెబ్బతిని మొత్తం కుప్పకూలుతుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. రెండంచెల సహకార వ్యవస్థను నిలబెట్టుకునేందుకు అందరూ కృషి చేద్దామని, దానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని గాంధీనగర్లో ఐలాపురం హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్, మాజీ మంత్రి టీడీపీ నాయకులు డొక్కా మాణిక్యవరప్రసాద్, వైసీపీ నాయకులు గౌతమ్ రెడ్డి, వామపక్షాల నాయకులు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార వ్యవస్థలో రెండంచెల విధానం కావాలనే డిమాండు 4-5 శతాబ్దాల నుంచి ఉందన్నారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ అని అన్నారు. దురదృష్టవశాత్తు పాలకులు దీన్ని ఒక మాఫియా వ్యవస్థగా వాడుకునే ప్రమాదం ఉందన్నారు. కార్పొరేట్ శక్తులు, రాజకీయ పార్టీలు ఒక రిమోట్ కంట్రోల్లో తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకునేందుకు ఇందులో ఉన్న ధనాన్ని తమ సొంత పనులకు వాడుకొని లెక్క లేకుండా సహకార వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. రెండంచెల వ్యవస్థ రావాలి. రైతుకు దీనిపై పూర్తిగా అవగాహన కలిగినప్పుడు బ్యాంకు ఉద్యోగస్తులు కలిసి సహకార రంగం పటిష్టంగా ఉంటుందన్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఈ అంశంపైన చర్చ జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవాళ ఈ అజెండా పక్కకు పోయింది. కాబట్టి ఇవాళ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకొస్తాం. ఎందుకంటే దీని ద్వారా 2 రకాలుగా గ్రామీణ ప్రజలకు లబ్ధి జరుగుతుంది. ఒకటేమో ఈ దొంతరలు తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా దాని వడ్డీ రేటు తగ్గుతుంది. ఆ రకంగా డైరెక్ట్గా వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ జరుగుతుంది. రెండోది ఏమంటే అవునన్నా కాదన్నా ఇవాళ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఈ బ్యాంకుల్లో ఇవాళ పెత్తనమంతా కూడా రాజకీయ పార్టీ నాయకుల చేతుల్లో లేకపోతే వారు కూడా ఈ బ్యాంకులను ఒక ఆదాయ వనరుగా వినియోగించుకుంటూ ఉన్నారు. చాలా చోట్ల ఇవాళ కేసులు పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఈ తలనొప్పి అంతా కూడా పోతుంది. ఎందుకంటే ఈరోజు చాలా చోట్ల ఫ్రాడ్ జరిగిందంటే అది ఖచ్చితంగా చెప్పగలము. ఎంప్లాయీస్కి కానీ ప్రజానీకం కానీ అందేటువంటి సేవలు అయితే ఉన్నాయో ఆ సేవలు అందించేటువంటి క్రమంలో జాప్యం జరుగుతూ ఉంది. దాన్ని నివారించడానికి, వడ్డీ రేట్లు తగ్గటానికి, ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి అందించేటువంటి ఏదైతే బ్యాంకింగ్ లోనింగ్ వ్యవస్థ ఉందో అది అందుబాటులో రావడానికి రెండంతస్తుల వ్యవస్థ అయితే, రెండంచెల విధానం అయితే బాగుంటుందనేటువంటిది ఉన్నది. కానీ ఈ వ్యవస్థని, ఈ బ్యాంకింగ్ వ్యవస్థని రాజశేఖర రెడ్డి గారు బతికించారు అనేటువంటిది నగ్న సత్యం. ఆయన మాట్లాడిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యాంకింగ్ వ్యవస్థ, అంతకుముందు ఈ బ్యాంకింగ్ వ్యవస్థని ఎత్తివేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండేటువంటి సందర్భంలో దాన్ని కాపాడటానికి 100 కోట్ల రూపాయలు ఈ వ్యవస్థకి అందించడం ద్వారా ఈ బ్యాంకును కాపాడటం జరిగింది. ఇన్ని వేల సంవత్సరాల సమాజం ప్రయాణం చేసిందంటే అందరూ మనుషులు ఒకరి మధ్య ఒకరికి సహకారం ఉండబట్టి, ఆ సహకారం అనే స్పిరిట్ని దెబ్బతీసుకుంటే మొత్తం కుప్పగూలిపోతుంది. సామాజిక సంబంధాలన్నీ దెబ్బతింటాయి. కాబట్టి నేను దీని విషయం లోతుగా తర్వాత మాట్లాడతాను. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి గారు ఒక సమస్య మీద, ఈ సహకార రంగంలో ఆయన కంటే ఎక్స్పర్ట్ ఎవరు లేరు. ఆయన ఏం చెప్పాడంటే దాన్ని మేము ఆమోదిస్తాం, మేము బలపరుస్తాం. మేము ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా రాధాకృష్ణమూర్తి గారు చెప్పారంటే అది ఓకే, అది మా దృష్టిలో. ఎందుకంటే దాని మీద అంత కన్సర్న్ ఉన్న వ్యక్తి, అంత బాధ్యతగా పనిచేస్తాడు. రైతును బలోపేతం చేయాలి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా వాళ్లతో ఎప్పటికప్పుడు మార్పులుంటే ఆ మార్పులను కూడా తద్వారా రైతాంగాన్ని, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం, సహకరించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ. దురదృష్టం ఏంటంటే పాలకుల్లో కొంతమంది దీన్ని ఒక మాఫియా వ్యవస్థగా వాడుకునేటటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది. ఇవాళ చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు, కొంతమంది రాజకీయ పార్టీలు దీన్ని ఒక రిమోట్ కంట్రోల్ లాగా తమకున్న నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడానికి, దీంట్లో ఉన్నటువంటి ధనాన్ని తమ సొంత పనులకు వాడుకొని దానికి ఒక లెక్క లేకుండా సహకార వ్యవస్థని
పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ 2025 ఫలితాల్లో శ్రీ చైతన్య విజయభేరి మోగించింది. 2వ సంవత్సర ఎంపీసీ విభాగంలో 992 మార్కులతో కె మానస, లహరి అనే విద్యార్థులు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. బైపీసీలో షేక్ ఆఫీషా 992 మార్కులతో ఉత్తమ ప్రతిభ చాటింది. 990 ఆపై మార్కులు 17 మంది, 985 ఆపైన 247 మంది విద్యార్థులు, 980 ఆపైన మార్కులు 792 మంది, 900 ఆపై మార్కులు 8551 మంది సాధించారు. అలాగే ప్రథమ సంవత్సర ఫలితాల్లో వినూత్న బి, యశ్వంత్ నాయక్ అనే విద్యార్థులు 467 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. బైపీసీలో చల్ల లేఖన 437 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. అటు బైపీసీలోను మరి ఎంపీసీలో ప్రథమ సంవత్సరంలో 470కి 467 మార్కులు సాధించి, అలానే బైపీసీలో 440కి 437 మార్కులు సాధించి మరి రాష్ట్రంలోనే ప్రథమ మార్కుని కైవసం చేసుకున్నారు. అలానే సీనియర్ ఇంటర్మీడియట్లో కూడా 1000 మార్కులు గాను 992 మార్కులు ఇటు బోత్ ఎంపీసీ బైపీసీలో కూడా సాధించి మరి మళ్ళీ ఇటు బైపీసీ ఎంపీసీలో కూడా ప్రథమ స్థానం మా విద్యార్థులే సాధించారు. సో మరి వీళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు, సంస్థ తరపున మా హృదయపూర్వక అభినందనలు. ఫస్ట్ తల్లిదండ్రులని, వాళ్ళ విజయం సాధించినటువంటి విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. వాళ్ళకి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఫ్యాకల్టీ కంప్లీట్లీ నా అచీవ్మెంట్కి బాగా సపోర్ట్ చేశారు అండ్ మా పేరెంట్స్ కూడా అట్మోస్ట్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి. మా పాప ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కృషి పట్టుదలతో ఈ సక్సెస్ సాధించింది. ఈ జర్నీలో శ్రీ చైతన్య విద్యా సంస్థల రోల్ చాలా ఉంది. ఫస్ట్ నుంచి నర్సరీ నుంచి ఈ స్కూల్లోనే స్టార్ట్ చేసింది జర్నీ. నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేశారు. బైపీసీకి ఐ ప్రిఫర్ ఓన్లీ చైతన్య అని నేను చెప్తాను. I thank Chaitanya once again, and I also thank my parents and my child achieved 435 marks out of 440, topper of this campus. Thank you for Chaitanya management, and she also studied in AC campus Matamata also. The faculty was really good and the support they gave me was very nice, and I especially thank Mallika ma'am for giving me all the opportunities, and thank you everyone. Chaitanya has provided me so much, and మంచి ఫ్యాకల్టీతో పాటు వీక్లీ షెడ్యూల్స్ కూడా చాలా పక్కాగా ఇస్తారు. ముందే ప్లానింగ్, పిల్లలకి ఇవ్వాల్సిన టైం టేబుల్, మంచి లెక్చరర్స్, టీచింగ్ అంతా ఎవ్రీథింగ్. అడ్మిన్ స్టాఫ్ కూడా చాలా బాగుంటారు. ఐ థ్యాంక్ యూ మల్లికా మేడం అండ్ రవీంద్ర సార్ ఫర్ M&M క్యాంపస్. మా పాపకి ఇక్కడ క్యాంపస్లో సెకండ్ వచ్చింది. తను హార్డ్ వర్కరు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో శ్రీ శ్రీనివాసస్ గ్రావిటీ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని విద్యాసంస్థ చైర్మన్ డాక్టర్ పరుచూరి శ్రీనివాసరావు తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో కె డింపుల్ 470కి 465 మార్కులు, బైపీసీలో సిహెచ్ మహాలక్ష్మి 440కి 433 మార్కులు, ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో రవికిరణ్ 988 మార్కులు, బైపీసీలో షబానా 983 మార్కులు సాధించిందని చెప్పారు. ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు 94% ఉత్తీర్ణత సాధించారని, విద్యార్థులు, అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ఫలితాలు సాధించామన్నారు. మొగల్రాజ్పురంలోని శ్రీ శ్రీనివాసస్ గ్రావిటీ విద్యా సంస్థలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పరుచూరి శ్రీనివాసరావు పుష్పగుచ్చం అందజేసి మిఠాయిలు తినిపించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నేడు విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని అన్నారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో కె డింపుల్ 470కి 465 మార్కులు, ఎం సంజన, కె మాధవ్ ప్రసాద్, జి అభినవ్, కె దర్శన్ 470కి 464 మార్కులు సాధించారని చెప్పారు. 460 పైన మార్కులు 46 మంది విద్యార్థులు, 450కి పైగా మార్కులు 85 మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. జూనియర్ బైపీసీలో సిహెచ్ మహాలక్ష్మి 440కి 433 మార్కులు, 420 మార్కులు పైన 8 మంది సాధించారన్నారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫలితాలు ఒకేసారి విడుదల చేస్తే మొదటి సంవత్సరం ఫలితాల్లో
ఎంపీసీ గ్రూపులో 470కి 465 మార్కులతో డింపుల్ మొదటి స్థానంలో నిలిచింది శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల్లో. అదేవిధంగా నలుగురు విద్యార్థులు 464 మార్క్స్ సంపాదించడం జరిగింది. అదేవిధంగా 463 హర్షవర్ధన్ రెడ్డి, అతను కూడా మంచి మార్కులతో. అదేవిధంగా 462, 461 ఈ విధంగా 460 లోపు దాదాపు అంటే 460 అబోవ్ మార్క్స్ దాదాపు 42 మంది విద్యార్థులు సాధించారు మా శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల్లో. అదేవిధంగా బైపీసీ విభాగంలో సిహెచ్ మహాలక్ష్మి 433 మార్కులతో 440కి 433 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా సెకండ్ ఇంటర్ ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఫలితాల్లో కూడా 1000 మార్కులకు ఎంపీసీ విభాగంలో 988 మార్కులతో జి రవికిరణ్, 987 మార్కులు నలుగురు విద్యార్థులు సాధించారు. పరుచూరి లిపి అండ్ మహేష్, అదేవిధంగా హాసిని ఈ విధంగా నలుగురు విద్యార్థులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో మంచి కరికులరంతో బోధనను అందించారని, ఐపీఏతో పాటు ఆబ్జెక్టివ్ను కూడా సమప్రాధాన్యం ఇచ్చారని, అందరి సహకారం ప్రోత్సాహంతో అత్యుత్తమ మార్కులు సాధించామని పేర్కొన్నారు. ఐపీతో పాటు ఆబ్జెక్టివ్ కూడా బాగానే మేనేజ్ చేశారు. ఐపీఏ ఎప్పుడు సెకండ్ ఆప్షన్ లాగా పెట్టలేదు. ఎవ్రీ వీకెండ్ ఐపీఏ ఎగ్జామ్తో పాటు ఆబ్జెక్టివ్ కూడా పుష్ చేశారు. ఐపీని ఎప్పుడు చిన్నగా తీసుకోలేదు. ఐపీ పోర్షన్ కంప్లీట్ చేస్తూ పాటు దాంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పారు. టీచర్స్ సపోర్ట్ ఉంది. ఏ డౌట్ వచ్చినా సాల్వ్ చేస్తూ హెల్ప్ చేసేవాళ్ళు. ఈ టీచర్స్ వల్లే చాలా మంచి ర్యాంకు ఇంకా ఒక మార్క్ వచ్చిందని చాలా బాగా ఆనందపడుతుంది. ఇంత మంచి మార్క్స్ వచ్చినందుకు మా స్టాఫ్, గ్రావిటీ స్టాఫ్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము. మా పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేసినందుకు వాళ్ళకి కూడా థ్యాంక్ఫుల్. సో జనార్దన్ చెప్పినట్టు ఐపీని ఏం పక్కన పెట్టలేదు. ప్రతి వీకెండ్ మాకు ఐపీ ఎగ్జామ్ 20 మార్క్స్కి ఉంటుంది. సో వీళ్ళ వల్ల స్టాఫ్ వల్ల పేరెంట్స్ వల్ల మాత్రమే 460కి చాలా బెస్ట్ కాలేజ్. స్టాఫ్ అంతా కూడా ఎప్పుడు ఒక చోట ఆగరు, ఎప్పుడు నేర్చుకుంటూనే వెళ్తారు. ప్రతి వారం ఐపీ ఆబ్జెక్టివ్ వీకెండ్స్ జరుగుతాయి. మాకు చాలా బాగా చెప్తారు. ఇక్కడ డౌట్స్ ఏమన్నా ఉన్నా, ఈవెన్ ఆఫ్టర్ కాలేజ్ డౌట్స్ ఉన్నా కానీ చాలా బాగా చెప్తారు. ఎంతో కొంతమంది పేదవారికి కడుపు నింపాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని విజయేశ్వర స్వామి ఆలయ శంఖానాదం కళాకారులు పెద్దపూడి వెంకట్రావు వెల్లడించారు. దాతల సహాయ సహకారాలతో ప్రతి నెల పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పించామని, ఇందుకు దాతలు సహకరించాలని కోరారు. పౌర్ణమి సందర్భంగా డొక్కా సీతమ్మ స్ఫూర్తితో విజయేశ్వర స్వామి ఆలయ శంఖానాదం కళాకారులు పెద్దపూడి వెంకట్రావు నేతృత్వంలో దుర్గగుడి కింద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, పాదచారులు, అభాగ్యులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విజయేశ్వర స్వామి ఆలయ శంఖానాదం కళాకారులు పెద్దపూడి వెంకట్రావు మాట్లాడుతూ పేదవారికి కడుపు నింపాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల పౌర్ణమికి నిర్వహిస్తున్నామన్నారు. నేడు హనుమాన్ జయంతి పౌర్ణమి రావడం కూడా కలిసొచ్చిందని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి అన్నదానం కార్యక్రమం చేయాలని సంకల్పించామన్నారు. ప్రతి పౌర్ణమికి 500 మందికి పైగా అన్నదానం చేస్తున్నామని వెల్లడించారు. అన్నదాన కార్యక్రమాలకు దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తే పేదవారి కడుపు నింపిన వారం అవుతామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి నెల ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్న సందర్భం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దాతలు సహకారంతోనే ఈ అన్న సందర్భం జరుగుతుంది. ఈరోజు వసంత పౌర్ణమి, ఆంజనేయ స్వామి జయంతి. ఈ సందర్భంగా ఈరోజు 2 మంచి దినాలు అవ్వబట్టి, ఈరోజు పౌర్ణమి పడబట్టి ఈరోజు ఇక్కడ అన్న సందర్భన వందలాది మందికి దాతల సపోర్టుతోని ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈ అన్న సందర్భం జరుగుతుంది. విజయేశ్వర స్వామి డొక్కా సీతమ్మ గారి ఆశయాలతోని ఈ అన్న సందర్భం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దాతలు మాకు సపోర్ట్ చేసి ఈ అన్న సందర్భానికి ఇంకా మాకు ఎంకరేజ్ చేస్తే ఇంకా విజయవంతం చేయడానికి మేము ప్రతి ఒక్కరు కృషి చేయడానికి పనిచేస్తాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది దీనికోసం ఈ అన్న సందర్భం కోసం ఈ ఎండలో నా సేవ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి నమస్కరించుతున్నాను. ఇంకా బాగా మేము చెయ్యాలి, ప్రతి ఒక్కరికి ఇది జనాల్లోకి అన్న అంటే
అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం కన్నా మించింది ఏదీ లేదు. ఇంకా అంతకు మించి మంచినీళ్ళు అన్నం కన్నా మించింది ఏమీ లేదు ప్రతి ఒక్క మానవుడికి. నన్ను ఒక వాహనంలాగా ఆ పరమేశ్వరుడు మలిచాడు. నాకు వీళ్ళందరూ సపోర్టుతోనే నేను చేయగలుగుతున్నాను. నాది నేనంటూ ఏమీ లేదు. ఈ అదృష్టాన్ని నాకు ఆ పరమేశ్వరుడు సమకూర్చినందుకు శిరస్సు ఉంచి ఆ పరమేశ్వరుడు దండం పెడుతున్నాను. ఇంకా ఈ అన్న సందర్భం ప్రతి నెల చేయాలనే నాలో ఒక బలమైన సంకల్పం ఉంది. దాతలు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే ఇంకా ముందు ఇంకా మంచిగా చేసి ఇంకా ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా నిల్చుందాం అనేసి. విజయవాడ నున్నలో ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. జర్నలిస్టు సొసైటీ స్థలాన్ని కొంతమంది భూ కబ్జాదారులు ఆక్రమించగా కలెక్టర్ లక్ష్మీషా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాలతో రెవెన్యూ విభాగం జేసీబీల సహాయంతో తహసీల్దార్ సుగుణ నేతృత్వంలో ఆక్రమణల్ని తొలగిస్తున్నారు. విజయవాడ నగర పరిధిలోని నున్న ప్రాంతంలో ప్రభుత్వ ప్రైవేటు భూములపై అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్న భూ కబ్జాదారులపై అధికారులు చొరవ చూపుతున్నారు. ఇటీవల విజయవాడ రూరల్ తహసీల్దార్ సుగుణ నేతృత్వంలో ఆక్రమణల తొలగింపు చర్యలు ప్రారంభమయ్యాయి. వర్కింగ్ జర్నలిస్టుల సొసైటీకి 2008లో నున్నలోని సర్వే నెంబర్ 751, 752లో 3.52 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయితే బైపాస్ రోడ్డు నిర్మాణం నేపథ్యంలో 2019లో మరో జీవో ద్వారా 2.15 ఎకరాలను మళ్లీ కేటాయించారు. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు మొదలవడంతో స్థానికులు కలెక్టర్ లక్ష్మీశా, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును ఫిర్యాదులతో సంప్రదించారు. వారి ఆదేశాలతో రెవెన్యూ విభాగం జేసీబీల సహాయంతో ఆక్రమణలు తొలగించడం ప్రారంభించింది. 3 జేసీబీలతో నిన్న సాగిన ఆపరేషన్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుగుణ మాట్లాడుతూ సర్వే చేయించగా జర్నలిస్టు సొసైటీ స్థలంలో అక్రమ నిర్మాణాలు బయటపడ్డాయని వాటిని తొలగించామన్నారు. కొందరు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 150 మంది పాత్రికేయులతోటి ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతోటి సంఘం ఏర్పడింది. 2008లో నాటి ప్రభుత్వం వీళ్ళకి అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్లో ఉన్నటువంటి 3 ఎకరాల 45 సెంట్లు భూమిని కేటాయిస్తూ ఒక జీవో జారీ చేసింది. అయితే నాడు వేగంగా మారిన పరిణామాల రీత్యా అది సొసైటీకి హ్యాండ్ ఓవర్ కాలేదు ల్యాండ్. ఆ తర్వాత పరిణామాల్లో బైపాస్ రోడ్డు రావడం, దానిలో సుమారుగా ఎకరం పైగా భూమిని పాత్రికేయ సంఘం నుంచి ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంది. దానికి స్వయంగా పాత్రికేయ సంఘం అంగీకారం తెలుపుతూ ప్రజా అవసరాలని ఖచ్చితంగా సహకరించాల్సిన బాధ్యత పాత్రికేయుల ముందు గుర్తించి ఆ మేరకు తీర్మానం కూడా చేసి ఇచ్చాం. 2019లో నాటి టీడీపీ ప్రభుత్వం దీనికి మరలా ఒక జీవో జారీ చేసి పాత్రికేయులకి ఇల్లు కట్టివ్వాలని చెప్పి కూడా ఒక జీవో జారీ చేసింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత మరలా ఈ రోజున మారినటువంటి పరిస్థితిలో తిరిగి మరలా స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు గారిని దగ్గరికి వెళ్ళి కలిసి, సార్ 17 సంవత్సరాలు అయింది, 10 మంది జర్నలిస్టులు దాకా చనిపోయారు, ఒక సుమారు 10-15 మంది దాకా రిటైర్ అయ్యారు, ఇప్పటికన్నా మీరు స్పందించి పూనుకోకపోతే మాకు ఎప్పటికీ ఇల్లు దొరికే పరిస్థితి లేదని చెప్పి మేము ఆయన్ని వేడుకున్నాం. జనరల్ బాడీకి ఆయన స్వయంగా వచ్చి ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించారు. సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో ఐఎన్డిపిఆర్ మంత్రి, హౌసింగ్ మంత్రి కూడా అయినటువంటి పాదసారథి గారు వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి విషయాన్ని పరిగణలో తీసుకున్నాం. ఇది మేమే హౌసింగ్ వైపు నుంచి టేకప్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ని. మేము ఇక్కడ జర్నలిస్టులకి ఒక మోడల్ కాలనీలాగా, రాష్ట్రం మొత్తానికి ఒక మోడల్ కాలనీలాగా కడతామని చెప్పాం. తమకు లైన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలని, కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అయినా వచ్చేటట్లు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వార్డు విద్య మరియు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి ఉద్యోగులు కోరారు. తమకు ప్రమోషన్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఇస్తామంటున్నారని, దానివల్ల తాము ఆశిస్తున్న జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ను కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ప్రమోషన్ ఛానల్పై మరోసారి ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ వార్డు విద్య మరియు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమ్మేళనం లెనిన్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరిగింది. ఈ సమ్మేళనంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వార్డు విద్య మరియు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019లో వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ పరీక్ష రాసేటప్పుడు టెక్నికల్ పోస్టు విద్యాశాఖకు సంబంధించిన పోస్టుగా భావించడం జరిగిందని, అదేవిధంగా రిక్రూట్ అవ్వటం జరిగిందన్నారు. కాలక్రమేణా తర్వాతి ప్రమోషన్ ఛానల్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ క్రియేట్ చేస్తారని భావించామని చెప్పారు. తామంతా సాంకేతిక నైపుణ్యం కలిగి ఉన్నామని, తమకు తర్వాత ప్రమోషన్ ఛానల్ నాన్ టెక్నికల్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారని,
అది తమను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. తమకు ప్రమోషన్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఇస్తామంటున్నారని, దానివల్ల తాము ఆశిస్తున్న జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ను కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. మొదట తమను టెక్నికల్గా అని తీసుకున్నారని, టెక్నికల్ అని తాము అడగటం కానీ కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఉన్న ప్రమోషన్ ఛానల్ను, టెక్నికల్ సైడ్ ఉన్న ప్రమోషన్ ఛానల్ను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ప్రమోషన్ ఛానల్పై మరోసారి ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. సరైన పే స్కేలు, కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అయినా వచ్చేటట్లు ప్రభుత్వం వారు మాకు న్యాయం చేయాలని మా అందరి తరపున మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అందరి తరపున ఈ యొక్క అభ్యర్థనను స్వీకరించి మాకు న్యాయం జరిగేలా చూడాలని. వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ ఎగ్జామ్ రాసినప్పుడు మా టెక్నికల్గా పోస్ట్గా, అదేవిధంగా విద్యా శాఖకి సంబంధించిన పోస్ట్గా దాన్ని భావించడం జరిగిందండి. ఆ విధంగా మేము రిక్రూట్ అవ్వడం జరిగింది. కానీ తర్వాత కాలక్రమేణా మాకు నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ స్కూల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుందని భావించాము. కానీ తర్వాత మాది ఏంటంటే టెక్నికల్గా మేము ఎంతో ఎక్విప్ అయ్యి మాలో అనేక స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న మేమందరం కూడా ఆ విధంగా ఎగ్జామ్ రాయడం జరిగింది. కానీ ఇప్పుడు నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ నాన్ టెక్నికల్ అయిన అడ్మిన్గా మాకు ఇవ్వాలి అని చెప్పి అధికారులు భావిస్తున్న సందర్భాన్ని మేము చాలా నిరాశకి గురి చెందామండి. ఆ విధంగా కాకుండా మాలో ఉన్న స్కిల్ అందరినీ ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ మరొకసారి మాకు నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ అనేది ఏముంది అది డిస్కస్ చేసుకోవడానికి, అలాగే మా పే స్కేల్ గురించి కూడా మాకు కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అయినా ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము ప్రభుత్వాన్ని. అలాగే మేము టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ రాసి వచ్చాము. మాకు ఏపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఏంటంటే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ. కానీ ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అంటే ఎడ్యుకేషన్ అనేది మా దాంట్లో నుంచి రిమూవ్ చేసేసి మమ్మల్ని డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా అందరూ గుర్తించడం జరుగుతుంది. మాకు ఏదైతే మాకు నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ అడ్మిన్ అని చెప్పారో, మరి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వాళ్ళు ఏంటంటే మేము తర్వాత కనీసం జూనియర్ అసిస్టెంటు ఏదైతే పే స్కేల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని కూడా మేము కోల్పోయే ప్రమాదం ఉంది. ఇంకోటి ఏంటంటే మమ్మల్ని ఫస్ట్ టెక్నికల్గా అని చెప్పి తీసుకున్నారు. కానీ ఆ టెక్నికల్ ఇవ్వండి అని చెప్పేసి మేము అడగం. కానీ మాకు కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఉన్నటువంటి ప్రమోషన్ ఛానల్ని, లేదంటే మాకు టెక్నికల్ సైడ్ ఉన్నటువంటి ప్రమోషన్ ఛానల్ని మాకు కల్పించమని మరి మీ మీడియా ముఖంగా మేము మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారిని మేమందరం కూడా వేడుకుంటున్నామండి. ఎస్సీ వర్గీకరణ రోస్టర్లో మాదిగలకు సమన్యాయం చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. తెలుగుదేశం గెలుపుకు మాదిగలు ఎప్పుడూ అండగానే నిలుస్తూనే ఉన్నారని, తెలుగుదేశాన్ని వ్యతిరేకించిన మాలలకు వర్గీకరణలో పెద్దపీట వేసి మాదిగలకు అన్యాయం చేయడం సరికాదని విమర్శించారు. ఓట్లు వేసి గెలిపించిన మాదిగలకు గద్దె దింపడం కూడా తెలుసునని వెంకటేశ్వరరావు మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ఏపీ ఎంఆర్పీఎస్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 10న సెక్రటేరియట్లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడును కలిసి ఎస్సీ వర్గీకరణపై రోస్టర్లో మీరు ప్రకటించిన 6 మాదిగలకు 8 మాలలకు అని చెప్పిన పర్సంటేజ్పై మాదిగలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, ఈ లోపాన్ని సవరణ చేసి సమన్యాయం చేయమని కోరామని ముఖ్యమంత్రి పట్టించుకోలేదని వెంకటేశ్వరరావు మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు సక్రమంగా అందని వెనుకబడ్డ కులాలకు మొదటి స్థానం ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పిచ్చినా అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన మాలలకు మొదటి స్థానంలో 8% ఇవ్వటం ఇదే సామాజిక న్యాయమని చంద్రబాబును ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఒక పక్క చెప్తూనే వర్గీకరణకు ముందే విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాల్లోనూ ఉమ్మడిగా విడుదల చేయటం వల్ల వర్గీకరణ తర్వాత మాదిగలకు మిగిలేది ఏమిటని ప్రశ్నించారు. మాదిగ సమాజం మొత్తం అసంతృప్తిగా ఉందని, మాల మాదిగలకు సమానం చేసి సమన్యాయం చేయమని, సవరణ చేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏపీ ఎంఆర్పీఎస్గా ఆయన దృష్టిలో ఈ విషయాన్ని పెట్టడం అనేది జరిగింది. అందుకు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ పక్షాన నిలబడి మాల మాదిగల్ని 2 కళ్ళుగా భావించి సమన్యాయం చేస్తాడని ఆశించినా మాకు ఆ ప్రయోజనం మిగలకుండా పోయింది. ఎందుకనంటే గత 30 ఏళ్ళుగా ఈ ఉద్యమాన్ని మేము ప్రారంభించి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాదిగల వినతులు, విజ్ఞప్తులు ప్రతి సందర్భంలోనూ అణువణువున నారా చంద్రబాబు నాయుడు గారికి
ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయం తెలిసిన విషయమే కదా. గతంలో వర్గీకరణ చేసింది ఆయనే, ఇప్పుడు చేయబోయేది కూడా ఆయనే. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాలమాదిగలను కూడా రెండు కళ్ళుగా భావించి సమన్వయం చేయాలని మేము కోరితే నారా చంద్రబాబు నాయుడు గారు తండ్రి స్థానంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి మాదిగల పక్షాన కాకుండా 6 మాదిగలకు ఇస్తాం, 8 మాలలకు ఇస్తామనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం ఏదైతే ఉందో దాన్ని మేము తిరస్కరిస్తూ ఉన్నాం. అసెంబ్లీలో మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఏ విధంగా అయితే అసెంబ్లీలో చట్టం చేసి చట్టం ద్వారా ఎస్సీ వర్గీకరణను అమలు చేశాడో రేవంత్ రెడ్డి గారు, ఒక కొత్తగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి ఎంతో చాకచక్యంగా ఎంతో ప్రణాళికాబద్ధంగా వర్గీకరణ అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీకు వర్గీకరణ చేసినటువంటి విషయంలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. యావత్ ఇండియాలోనే ఎస్సీ వర్గీకరణని తెర మీదకు తీసుకొచ్చి ఏబిసిడీలుగా వర్గీకరణ చేసినటువంటి ఘనత మీదేనని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా మీరు యావత్ ప్రజానీకానికి, ఎస్సీ ప్రజానికి మొత్తానికి తెలియజేస్తున్నారు. అదే రీతిగా రేపు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసైనా సరే ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో చట్టం చేసి దానికి ఒక చట్టబద్ధత కల్పిస్తేనే ఈ వర్గీకరణకి ఫలాలకి ఉపయోగం ఉంటుంది. విజయవాడ రామవరపాడు రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ ఆదిపరాశక్తి పోలేరమ్మ వారి 37వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 1500 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. విజయవాడ రామవరపాడు రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ ఆదిపరాశక్తి పోలేరమ్మ వారి 37వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 3వ రోజు పౌర్ణమైన నేడు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఉత్సవాలలో భాగంగా దాతల సహకారంతో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 1500 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ ఆదిపరాశక్తి పోలేరమ్మ 37వ వార్షికోత్సవం సందర్భంగా నేడు దాతల సహాయంతో అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ఆలయాన్ని కృష్ణయ్య, రామయ్య, మోహనస్వామి, ఆదయ్య కలిసి ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఆలయం కట్టకముందు 3 సంవత్సరాల ముందుగా సాధువుల ఆధ్వర్యంలో అన్నదానం జరిగిందన్నారు. మొట్టమొదటగా రామవరపాడు ప్రసాదంపాడులో అన్నదానం ప్రారంభించింది సాధువులని తెలిపారు. గత 37 సంవత్సరాలుగా అన్నదానం కార్యక్రమం చేస్తున్నామని 1500 నుంచి 1700 మందికి జరుగుతోందని చెప్పారు. ఆలయం నిర్మించిన సాధువులు, సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. 37వ వార్షికోత్సవం జరుగుతుంది. గత 40 సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయం కట్టకముందే 3 సంవత్సరాల ముందుగానే ఈ యొక్క సాధువుల ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది. మొట్టమొదటిగా రామవరపాడు కానీ ప్రసాదంపాడు కానీ ఈ యొక్క పరిధిలో మొట్టమొదటిగా అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టింది ఈ యొక్క పోలేరమ్మ దేవస్థానం నందు మన సాధువులు గారు ఈ యొక్క ప్రారంభించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క జయప్రదం చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఆలయాన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.